हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। ఈ రోజుల్లో అధిక బరువు చాలా పెద్ద సమస్యగా మారుతుంది। అయితే మరి బరువు తగ్గడానికి సబ్జా గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి। సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు। సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని ఉదయాన్నే తాగితే చక్కటి ఫలితాలు ఉంటాయి। ఈ నీరు చక్కటి యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది। ఒంట్లోని అన్ని రకాల వ్యాధికారక క్రిములను చంపేసి కొవ్వు పెరుగుదలకు కారణమయ్యే వ్యర్థాలను తొలగించి వేస్తుంది। ఈ నీరు టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది। అంతేకాదు ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది। శరీరంలో అదనపు క్యాలరీలను కరిగించడంలో సబ్జా గింజలది పెట్టింది పేరు। అందుకే బరువు తగ్గాలనుకునే వారు సబ్జా వాటర్ ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు। ఇంకా సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది। సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి। శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతో పాటు అధికంగా పీచును ఇవి కలిగి ఉంటాయి। ఇందులో మహిళలకు అవసరమైన ఫోలేట్, నియాసిన్ ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ఇ లభించడంతో పాటు శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి బేసిక్గా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు। సబ్జా పానీయం తయారీకి కావలసిన పదార్థాలు సబ్జా గింజలు, నిమ్మకాయలు। సబ్జా గింజలను నీళ్లలో వేసి 5-6 గంటలు నానబెట్టాలి। ఆ తరువాత దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగాలి। ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది। ఇక 2వ రోజు నుంచి కొవ్వు కరగడాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు। ఇది అప్డేట్। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।